భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి, జగన్కా చంద్రబాబుకా? 2014లో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్కి ఒక విషయాన్ని సెట్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ దాదాపుగా పూర్తి చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్స్ తెచ్చారు. 2019లో కనెక్షన్స్ మొదలు పెట్టడానికి అంతా రెడీ చేశారు. కానీ అప్పుడు జగన్ ఎయిర్పోర్ట్ని ఆపాలని చాలా విధాలుగా ట్రై చేశారు. భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రజల్లో చర్చ కూడా మొదలైంది. అక్కడ భూములు కోల్పోతున్న రైతులు కేసు ఫైల్ చేశారు. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పోరాటం గట్టిగా చేద్దాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. అవసరమైతే కోర్టుకు కూడా పోదాం. కోర్టులో ఇప్పటికే కోర్టులో కేసులు కూడా వేయించాం. కేసులు గట్టిగా పోరాడతాం. భూములు మనైపోకుండా సర్వశక్తులా ఒడ్డి దీన్ని ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా సర్వంగా అందరం కలిసికట్టుగా గట్టిగా పోరాడదాం. ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి భూములు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. 2019 ఎలక్షన్స్లో జగన్ సీఎం అయ్యారు. ఇలా కోర్టు కేసులతో డిలే అయ్యి నవంబర్ 4, 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రజా ప్రయోజనం అని చెప్తూ ప్రభుత్వానికి లైన్ క్లియర్ చేసింది. మే 3, 2023 ఆల్రెడీ శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్కి మళ్ళీ జగన్ గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన 6 నెలల తర్వాత నవంబర్ 1 నుంచి ఎయిర్పోర్ట్ పనులు మొదలయ్యాయి. 2024 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ పనులు చాలా ఫాస్ట్గా చేసి ఈ జనవరి 4 టెస్ట్ ల్యాండింగ్ని కంప్లీట్ చేశారు. జూన్ 30, 2026కి ఈ ఎయిర్పోర్ట్ని ఫినిష్ చేస్తామని చెప్తున్నారు. దీనిపైన క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.